అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎడ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోతబోలులో అమానుష ఘటన. భార్య గొంతు కోసిన కసాయి భర్త. భార్య పరిస్థితి విషమం. మదనపల్లి ఆసుపత్రికి తరలింపు. అమ్మచెరువు మిట్టలో ఉన్న దివ్యాంగుల కోవెల బదిరుల వెలుగు సంస్థలో అంతర్జాతీయ ప్రోస్థెటిక్స్ ఆర్థోటిక్స్ దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం. ముఖ్యమంత్రి జగన్ పాలనలో వ్యవసాయం పండగ. అన్నదాతలకు ప్రతి ఏడాది 13,500 పెట్టుబడి సాయం. కొనియాడిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అమోఘం. యూనివర్సిటీ చేస్తే మరింత ప్రయోజనం. మంగళవారం బీటీ కళాశాలను సందర్శించిన అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఏపీలో వ్యవసాయం పండుగలా మారిందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం వరుసగా 5వ ఏడాది రైతులకు ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని సిఎస్ఐ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే, వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను నేరుగా చూసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి సాయం కింద వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా 13,500 అందచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 0 వడ్డీతో రైతులకు విరివిగా పంట రుణాలు అందచేయడం జరుగుతోందన్నారు. ఇక ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను సకాలంలో అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాల సిబ్బంది ద్వారా ప్రభుత్వ పథకాలను రైతులకు సకాలంలో వర్తింపజేస్తున్నారన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్ కు అన్నదాతలు అండగా నిలవాలన్నారు. ఇందులో భాగంగా రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఆర్డీఓ మురళి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరమణ, ఎంపీపీలు రెడ్డెమ్మ వెలుగుచంద్ర, నరసింహులు, ఆర్బీకే చైర్మన్ కత్తిరాజు, వైస్ ఎంపీపీ రమణ, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, ఏడీఏ దీక్షా కుమారి, ఏవోలు నాగప్రసాద్, మురళీమోహన్, రమణకుమార్, లీలాకుమారి, మోహన్ మరియు వైసీపీ నాయకులు వెలుగుచంద్ర, సిద్దల వేమారెడ్డి, చంద్రారెడ్డి, నిమ్మలపల్లి, జీసీఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తన కొడుకు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రైతులకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ కూడా సభ్యుల టీములు ఆశించుతూ 150 సీట్లు 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ఏదైతే తన తండ్రి ఆశయాలు ఉన్నాయో, తన తండ్రి చెప్పిన మాటలు ఉన్నాయో అది మళ్ళీ కొనసాగాలంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరందరూ కూడా మీ సభ్యుల జీవుల ఆశిస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అందరూ ఇవ్వడం జరిగింది. సాధారణంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విధించినారు. అనేక రకాల సమస్యలు పెట్టారు. 18 నెలలు జైలు పంపించారు జగన్లకు. అయితే కూడా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో, తన తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆత్మహత్యలు కానీ, ఎంతో మంది సాగులు కారణంగా కానీ నేను అందరికీ పరామర్శించడానికి పోతానంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పంపి జైలు పంపించే కార్యక్రమం చేశారు. ఏమైనా కూడా మీ నమ్మకానికి బొమ్మ చేయకుండా మీకు ఈ రాష్ట్రానికి రైతులే ఈ ప్రభుత్వానికి వెన్నెముకమారి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఉండాలని చెప్పి ఈరోజు 13,500 రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తామని మాట ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరంలో 4 విడతలుగా 13,000 ఇచ్చే కార్యక్రమం చేశారు. ఏ మాట ఇచ్చినా కూడా మాట తప్పకుండా
కింద నిలబడి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరి కష్టాలు తెలియజేసుకొని డెలివరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అన్ని రకాలుగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు అతీతంగా ఏ స్థాయిలో వచ్చిన వాళ్ళు గుర్తింపించి ముందుకు తీసుకుంటూ ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో 100% అమలుపరిచి మీ గుండెల్లో ఎక్కువగా స్థానం కల్పించిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్న అవసరం ఉంది. ఎవరు ఏం మాట్లాడినా కూడా ఏం చేసినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రైతులు పొగాలు శుభ సంతోషాలు చూసేట్టుగా మీరందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి సగం నేను ఆశిస్తున్న జగన్ ఉండాలని చెప్పి తెలియజేసుకుని అందరికీ మరొకసారి మదనపల్లి పట్టణంలోని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అమోఘమైందని అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి కితాబునిచ్చారు. మంగళవారం ఆయన మదనపల్లి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత వసంతాలకు పైగా చరిత్ర కలిగినటువంటి కళాశాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. వారసత్వ సంపదగా చారిత్రాత్మక బీటీ కళాశాల గొప్పతనాన్ని నేటి విద్యార్థి యువత ఆదర్శంగా తీసుకుని కళాశాల ప్రతిష్టను పెంచడానికి ముందుండాలని సూచించారు. ఇందులో భాగంగా కళాశాలలో రాయలసీమకే తలమానికంగా ఉన్న అతిపెద్ద లైబ్రరీని నోబుల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన కుటీరం, జాతీయ గీతాన్ని బెంగాల్ నుండి ఆంగ్లంలోనే తర్జుమా చేసిన ప్రదేశంతో పాటు 100 సంవత్సరాల పైగా వయసు కలిగిన కళాశాల శిలా ఫలకాన్ని పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వెంకట శివారెడ్డిలను అడిగి కళాశాల గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అంతేకాకుండా కళాశాలలో చదివి గొప్ప స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల వివరాలు తెలుసుకోవడం జరిగింది. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తే మరెంతో మందికి ఇక్కడ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. దీనికి లాజిక్ లేదు, ఈవెన్ బైబిల్ కన్నా కొద్దిగా లాజిక్ ఉంది, దీనికి అసలు లేదు. ఏముందంటే ఏమైనా తప్పు చేస్తే గంగలో మునకేసి చేసి లేకపోతే 4 బ్రాహ్మడికి భోజనం మిగతావిడికి పెట్టలేదు, బ్రాహ్మడికి భోజనం పెడితే తప్పులన్నీ పోతాయి. సో జనరల్గా ఇట్ ఈస్ నాట్ మీటింగ్ అవర్ సేమ్ థింగ్ అన్నమాట. మార్నింగ్ సర్లో మీడియా ఇంటర్నెట్లో చూస్తే ఇట్లాంటి బాగుంది. ఏం పడుతుంది ఇక్కడ కూడా మన రచయితల సంఘం సోషలిస్ట్ విప్లవ దినోత్సవ వేడుకలు సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ సోషలిస్ట్ విప్లవం విజయవంతం, ప్రపంచ కార్మిక వర్గానికి ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. అక్టోబర్ విప్లవం అనంతరం సోవియట్ యూనియన్లో శ్రామిక వర్గ ప్రజాస్వామ్య వ్యవస్థగా సోవియట్ రాజ్యాంగం, సోవియట్ ప్రభుత్వం వ్యవస్థగా నిర్మించిందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా కల్పిస్తూ అన్ని భాషల అభివృద్ధికి దోహదపడిందని, అసమానతలు లేని సమానత్వ సాధన కోసం రష్యన్ సోషలిస్టు రాజ్యం పనిచేసిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ కేవలం ప్రపంచంలో ఉన్న వ్యాపార వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని, సామాన్యుల, శ్రామిక, కార్మిక ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తుందని, ఈ సమాజం మానవ మనుగడకే ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి కె మురళి, కార్యవర్గ సభ్యులు దేవ, తిరుమల, సూరి, రెడ్డి, శోభ, పట్టణ నాయకులు రెడ్డెప్ప, అరవిందు, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రష్యా సోషలిస్టు విప్లవ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విజయోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా శ్రామిక ప్రజలు, రైతాంగము, ఇతర పీడిత జాతులందరూ కలిసి తమ ఆశాజ్యోతిగా ఉండేటువంటి
సోషలిస్ట్ విప్లవాన్ని స్మరించుకుంటూ మొత్తం ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యం, రైతాంగ రాజ్యం, శ్రామికుల రాజ్యం రావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విప్లవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమంలో మదనపల్లి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కంబడి మురళీ గారు, అదేవిధంగా కార్మిక వర్గ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకందరికీ కూడా అన్నమయ్య జిల్లా సమితి తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కష్టాలన్నింటినీ పోవాలంటే ఆ సోషలిస్ట్ రాజ్యం చెప్పింది ఒకటే మాట ఏంటంటే వ్యక్తిగత ఆస్తి రద్దు చేయాలి ఒకటి, రెండోది అందరికీ పని కల్పించాలి, మూడోది ఎటువంటి జాతి వివక్షత లేకుండా ఉండేటువంటి రాజ్యం కావాలి, ప్రజలందరూ సమానంగా ఉండేటువంటి రాజ్యం కావాలి అనేటువంటి 3 పద్ధతుల్లో 70 ఏళ్లు అక్కడ నిరుద్యోగం అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా, బాధలు అనేది లేకుండా, దరిద్రం అనేది లేకుండా అక్కడ సోషలిస్ట్ విప్లవం అనేది విజయవంతమైంది. అటువంటి విప్లవాన్ని మొత్తం ప్రపంచమంతా కావాలని కోరుకుంటున్నాం. ఆ సోషలిస్ట్ విప్లవ ఫలితంగానే భారతదేశంలో కూడా మనం స్వతంత్రాన్ని సంపాదించుకోగలిగినాము అని గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రపంచంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిలదొక్కుని స్వతంత్ర రాజ్యాలుగా, స్వతంత్ర దేశాలుగా ఏర్పడినటువంటి కారణం సోషలిస్ట్ విప్లవం అని చెప్పి ఈరోజు స్వతంత్రం సంపాదించుకున్నటువంటి ప్రతి దేశంలో కూడా, పేద దేశాలు అన్నింటిలో కూడా ఈరోజు సోషలిస్ట్ విప్లవాన్ని స్మరించుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలో కూడా మనకు విముక్తి జరగాలంటే సోషలిస్ట్ విప్లవమే మార్గమని భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నది. సోషలిస్టు విప్లవ దినోత్సవం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సమాజాలు వర్గ వైరుధ్యాలున్నాయి. నూతనంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఏర్పడినటువంటి ఆధునిక పెట్టుబడిదారీ సమాజం మరింత దుర్మార్గంగా కార్మిక వర్గాన్ని పీల్చి పిప్పు చేసే విధంగా శ్రమ దోపిడీ చేస్తుందని మార్క్స్ మహనీయుడు యాంగిల్స్ కార్మిక వర్గ సిద్ధాంతాన్ని రూపొందించడం, ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక పెట్టుబడి గ్రంథాన్ని కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో సోవియట్ యూనియన్లో ఐవి లెనిన్ గారు ఈ కార్మిక వర్గ పోరాటాన్ని ఈ సమాజంలో ఆధునిక పెట్టుబడిదారీ సమాజమే అత్యున్నతమైనది కాదు, ఈ సమాజం తర్వాత సోషలిస్టు సమాజం, దాని తర్వాత కమ్యూనిస్టు సమాజం ఉంది, ఈ సమాజంలో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో నిరూపించడానికి అక్టోబర్ విప్లవం ఒక నిదర్శనంగా మారింది. ఈ అక్టోబర్ విప్లవం అనంతరం సోవియట్ యూనియన్లో దాదాపు 70 సంవత్సరాలు సోషలిస్టు పార్టీ అధికారాన్ని చెలాయించింది. సోషలిస్టు సమాజంలో ఎక్కడ కానీ దోపిడీకి ఆస్కారం లేకుండా ప్రతి మనిషి పనిచేయాలి, మిగులు అనేది వ్యవస్థ చేతిలో ఉండాలి తప్ప వ్యక్తుల చేతుల్లో ఉండకూడదని ఒక మంచి నూతన సమాజాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత అక్టోబర్ విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు రావడం, భారతదేశం కానీ చైనా కానీ లాంటి వలస దేశాలకు కూడా విముక్తి కలిగి ఆ అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో ఇవాళ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు దేశాలు చాలా ఏర్పడడం జరిగింది. కానీ పెట్టుబడిదారీ సమాజం ఈరోజు మనం చూసినట్టయితే కేవలం తమ ఆధిపత్యం, వ్యాపారం కొనసాగించుకోవడం కోసం క్యాపిటలిస్ట్ కంట్రీలన్నీ కూడా చిన్న చిన్న దేశాల మధ్య తగాదాలు పెట్టడం, యుద్ధాన్ని సృష్టించడం, ఆ యుద్ధానికి కావాల్సినటువంటి మందు మార్బలాన్ని కూడా వీళ్ళే సమకూర్చి వాళ్ళ రక్త మాంసాలపైన వాళ్ళ పెట్టుబడిదారీ వర్గం వ్యాపారం చేసుకుంటుంది, మన కళ్ళ ముందే చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి సమాజం పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఒక్క తాటిపైకి రావాలి. ఈ పెట్టుబడిదారీ సమాజం పైన పోరాటం చేసి కార్మిక వర్గ స్థాపన చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏకం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీగా
మదనపల్లె పట్టణం అమ్మ చెరువు మిట్ట వద్ద ఉన్న దివ్యాంగుల కోవెల బదిరుల వెలుగు సంస్థలో మంగళవారం అంతర్జాతీయ ప్రొస్థెటిక్స్ ఆర్థోటిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కవిత ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కవిత కృత్రిమ కాళ్లు మరియు చేతులు, బ్రేస్లు మరియు స్పిన్లు గురించి అందరికీ తెలియజేశారు. శారీరక వైకల్యాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యకరమైన గౌరవప్రదమైన జీవితాలను జీవించడానికి, సామాజిక జీవితంలో పాల్గొనడానికి ఈ ప్రోస్థెటిక్స్ మరియు ఆర్థోటిక్స్ ఒక వరం అని తెలిపారు. వెలుగు చిన్నారులను పరీక్షించి వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరపీ, కాలిఫర్స్, సపోర్టివ్ పాదరక్షలను సూచించారు. ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉన్న చిన్నారులకు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్కు రిఫర్ చేశారు. చిన్నారుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కొన్ని సలహాలను, సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి, వెలుగు సిబ్బంది, స్వీటీ, చిన్నారులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ మదర్ ఈరోజు మార్నింగ్ వెళ్ళింది మేడం. ఇప్పుడు మనకి చేసుకున్నదండి అని చెప్పినారు మేడం. ఈ పేరెంట్స్ కొంచెం ఇది కాలేకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసే కార్యక్రమం తీసుకొని చూపుతున్నారు. ఫిజియోథెరపిస్ట్ అంటూ రాలేదు. ట్రైనప్ చేద్దాం మనకి ముఖ్యం కలుగుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసిన మీరు చెప్పాలంటే ఎవరు చెప్పారని ఆమె పోతుంటారు ఇట్లా తినాలా అనేసి ఎప్పటికీ ఆపరేషన్ చేయరు. వాళ్ళు ఏదైనా షార్ట్ ఆపరేషన్ చేసి మన మజిల్స్ని మనం వాడుకునే టెన్షన్ ఉంది చూడండి, అంటే హీట్ ఉంది చూడండి, దాన్ని రిలీజ్ చేస్తాం. దాన్ని రిలీజ్ చేస్తే వాళ్ళు ఎంత టెన్షన్ మనం రోజు వేసుకుంటే చేతులకి ఆ మందు కర్ణాటక రాష్ట్ర రాజాజీనగర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆడిటోరియంలో బెంగళూరు ఓకినవా డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ సిటీ మాస్టర్ దిలీప్ కుమార్ కవితశెట్టి ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ మురళి గారికి అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే మన లీ మార్షల్ ఆర్ట్స్ కరాటే విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్ 14 కథా కుమితే విభాగంలో 14 బంగారు, 8 సిల్వర్, 6 కాంస్య మెడల్స్ సాధించారు. ఎస్ మోహిత్ కుమార్, ఎస్ మహమ్మద్ అర్బజ్, ఎం ధనుష్, కె నీలకంఠ, కె ధనుష్, ఎం ధనుష్ గోల్డ్ మెడల్స్ సాధించగా, ఎం శంకర్ నిహాల్ సాయి, ఎన్ ప్రణీత్ సాధించగా, అండర్ 10 years విభాగంలో ఎం వర్షిత, ఎస్ ఆయాన్, ఎం సాత్విక్, ఆర్ ధీరజ్, ఎస్ మిథున్, అండర్ 6 years కేటగిరీలో కె హారిక బంగారు పతకం సాధించి అందరినీ ఆకట్టుకుంది. మాస్టర్ మురళితో పాటు పలువురు మాస్టర్లు, తల్లిదండ్రులు అభినందించారు. Dimple R. Consolation.
మదనపల్లి పట్టణంలోని పోతబోలులో మంగళవారం సాయంత్రం భార్య గొంతు కోసి భర్త పరారైన సంఘటన కలకలం రేపింది. పోతబోలులో కాపురం ఉంటున్న ధనుంజయ భూత వైద్యం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన భార్య గౌతమిని మనస్పర్ధల కారణంగా పోతబోలులోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పనుల వద్ద ఇద్దరు గొడవపడి కత్తితో గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బాధితురాలిని 108లో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి నుండి రాయచోటి వెళ్లే రహదారి దారుణంగా ఉందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డివిజన్ ఇన్ఛార్జ్ యాతెళ్ల రాజేష్, ఏఐఎస్సీఏ జిల్లా అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో కమతంపల్లి దగ్గర గుంతలు పడిన రోడ్డు మీద వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి నుండి నంబుల పూలకుంటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. బస్సులో ప్రయాణిస్తే తెలుస్తుందని, ప్రయాణికుల బాధ, ఏదైనా చిన్న కారులో వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి, మళ్లీ తిరిగి వస్తామన్న నమ్మకం లేదని, ఎన్నో వాహనాలు రోడ్డు మీదే ఆగిపోతున్నాయని, నిత్యం అధికారులు అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్నా పట్టించుకోలేదని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి అని తెలిపారు. అధికారుల ప్రజాప్రతినిధుల తీరు ఇలాగే కొనసాగితే వారం రోజుల తర్వాత రోడ్డు మీద వంట వార్పు పెట్టి దిగ్బంధం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డివిజన్ ఇన్ఛార్జి యదళ్ల రాజేష్, ఏఐఎస్సీ జిల్లా అధ్యక్షుడు నరసింహ, డివిజన్ కార్యదర్శి కిరణ్, గణేష్, నాగార్జున, సంతోష్, పవన్, మోహన్, వీర, రాజేష్, సోము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కదిరి రాయచోటి వేయాలని చెప్పేసి మొన్న కురిసిన వర్షానికి పూర్తిగా గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి గతం నుంచి కూడా మేము సిపిఐ లిబరేషన్ పార్టీగా ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మొన్న వారం కిందట కూడా కదిరి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. కానీ ఇంతవరకు కూడా ఈ అధికారులు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించకుండా వాటిని పూర్తిగా అలాగే వదిలేయడం వలన మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా ఈ రోడ్డు పూర్తిగా గుంతల్లో ఇంత ముందుకే ఉన్నటువంటి గుంతల్లో ఈ రోడ్డు గుంతల్లోకి నీరు రావడం వలన ఎక్కడ ఉంటుందో కూడా తెలియకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలని చెప్పేసి మేము వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ఈ పూర్తిగా గుంతల్లో ఉన్న నీరు చేరినటువంటి గుంతల్లో వరి నాట్లు వేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకొని వరి నాట్లు నాటడం జరుగుతుంది. దాదాపుగా గత నెలలు పోయిన సంవత్సరానికి తెలియజేస్తున్నవాడుగా అధికారులకు చలం లేకుండా పోతుంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నవాడుగా ఈ ప్రభుత్వానికి అధికారులకు చలం లేకుండా పోతుంది. వెంటనే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందనే ఈ రోడ్డుని మరమ్మతులు చేసి మీరు కొత్త రోడ్డు వేసే పరిస్థితులు ఎలాగో ప్రభుత్వం లేదు, ప్రజాప్రతినిధులు లేరు. కనీసం ఈ రోడ్డును మట్టితో పూర్తిగా చదువు చేయాల్సిన బాధ్యత ఈ అధికారులపైన ప్రజాప్రతినిధులపైన ఉందని చెప్పేసి మేము సిపిఐ లిబరేషన్గా కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో 2-3 రోజుల్లోనే రోడ్డును దిగ్బంధం చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికారులు కూడా తెలియజేస్తున్నాం. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఆంగ్లము మరియు విదేశీ భాష విభాగం వారు విదేశీ భాషల యొక్క ప్రాముఖ్యతపై గెస్ట్ లెక్చరర్ ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చెన్నైలోని ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఆర్ కన్సల్టెంట్ మరియు జపనీస్ ప్రొఫెసర్ నిర్మల్ ఎబ్రాహిం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జపనీస్ అనేది శతాబ్దాలుగా మాట్లాడే మనోహరమైన భాష అన్నారు. జపనీస్ నేర్చుకోవడం ఇంజనీరింగ్ విద్యార్థులకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తుందని తెలిపారు. జపాన్ భాష అధునాతన సాంకేతికత మరియు ఇంజనీరింగ్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిందని, విద్యార్థులు జపాన్లో పనిచేయడానికి లేదా చదువుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే విద్యార్థులు జపనీస్ తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అనేక జపనీస్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కంపెనీలు గ్లోబల్ ఉనికిని కలిగి ఉన్నాయి. జపనీస్ నేర్చుకోవడం వలన టయోటా, సోనీ, పానాసోనిక్ మరియు మిత్సుబిషి వంటి కంపెనీలలో స్థానాలకు మరింత ఆకర్షణీయమైన అభ్యర్థిగా మారవచ్చునని పేర్కొన్నారు. దీనివలన ఉద్యోగులు తరచుగా జపనీస్ సహోద్యోగులు మరియు క్లయింట్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. జపాన్ సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉందని, జపనీస్ చదివి అర్థం చేసుకోగలిగితే జపనీస్ పరిశోధన పత్రాలు, సాంకేతిక పత్రాలు మరియు ఇంజనీరింగ్ సాహిత్యాన్ని యాక్సెస్ చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని
ఉంటాయని వివరించారు. జపనీస్ నేర్చుకోవడం అనేది విద్యార్థుల కెరీర్ అవకాశాల నుండి సాంస్కృతిక అనుభవాల వరకు వారి పరిధులను విస్తరించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పి అతహర్, విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.